అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కంచుమర్తి వెంకటేశ్వరరావు గారు రచించిన ఎవరు శత్రువు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ నుండి రాగానే మంచం మీద వాలిపోయింది జయంతి. ఉదయం నుండి గుండెలో దాచుకున్న అవమానాన్ని, ఆ అవమానం తనలో రేపిన అలజడిని, ఆ అలజడి కలిగించిన దుఃఖాన్ని ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయింది. గుండెలో ఇమర్చుకోలేకపోయింది. భోరుమని ఏడ్చింది. ఆమె కన్నీళ్లు దిండును తడిపాయి. ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. అలసి శరీరం ఆమె కళ్లకు మగతను కలిగించింది. అలాగే నిద్ర పట్టేసింది జయంతికి. జయా, రాగానే పడుకున్నావేమిటి? అమ్మ 2-3 సార్లు కుదిపిన తర్వాత కళ్ళు తెరిచింది. ఏడ్చి ఏడ్చి ఉబ్బిన ముఖాన్ని చూసిన అమ్మ వసుంధర ఆశ్చర్యపోయింది. రవ్వంతసేపు తల్లి హృదయం తల్లడిల్లింది. ఏం జరిగిందమ్మా, అలా ఉన్నావు? వసుంధర గదిలో లైట్ వేసి కాఫీ చేతికిచ్చింది. జయంతి మంచం మీద లేచి మాట్లాడకుండా కాఫీ తాగి టవలు చీర పట్టుకుని బాత్రూంకెళ్ళింది. జవాబు చెప్పని కూతుర్ని అదోలా చూసింది వసుంధర. స్నానం చేసి బట్టలు మార్చుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది జయంతి. నిలువెత్తుటద్దంలో తన ప్రతిరూపాన్ని చూసుకుని విరక్తిగా నవ్వుకుంది. ఉదయం జరిగిన అవమానం తల్లికి ఎలా చెప్పగలదు? చెబితే మామూలే కదా అని ఓ నిట్టూర్పు విడుస్తుందిలే. అందుకే తను ఇటువంటి అవమానాలు, హేళనలు, సానుభూతి ప్రకటనలు ఎదుర్కొన్నా వాటిని తనలోనే దాచుకోవటం, బాధపడడం అలవాటు చేసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన అవమానం ఒకెత్తు. ఈ రోజు ఉదయం తను ఊహించని పరాభవం అంతకు రెట్టింపు దుఃఖాన్ని కలిగించింది. ఆ క్షణంలో తన గుండె ఎన్ని ముక్కలైందో ఎవరూ ఊహించుండరు. ఆ సమయంలో రమ్య అన్న మాటలకు తన తల ఎంత పాతాళానికి వంగిపోయిందో, తన కళ్ళు ఎంతసేపు వర్షించాయో, తన మనసు ఎంతటి క్షోభకు గురైందో. ఒక్కరంటే ఒక్కరు అయ్యో అని ఉంటే తనంత ఫీల్ అవుతున్నానో తెలిసేది. సాటి స్త్రీ అయి ఉండి రమ్యాలా ఎలా అనగలిగిందో జయంతి ఊహించలేకపోతోంది. జయంతి ఊహకు అందని విషయం ఒక్కటే. తనను ఒక మెట్టు క్రిందకు తోసి ఆమె మరో మెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆమె విజయం సాధించింది. ఆ విజయ సాధనలో, ఆ క్షణంలో ఆమెలో పుట్టిన అహంకారం, గర్వం జయంతిని చులకనగా అనేందుకు ధైర్యాన్నిచ్చాయి. తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల ముందు ఆమె వెలవెలబోయినా మరో అద్భుతమైన, మగాళ్లను వెర్రివాళ్లను చేసే క్వాలిఫికేషన్ రమ్యకు ఉండటంతో ఆమె తనను క్రిందకు దించేయగలిగింది, మాట అనగలిగింది. జయంతి బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తెలుగు, ఇంగ్లీష్, టైప్ లోయరు, హయ్యరు, షార్ట్ హ్యాండ్ లోయరు, వర్క్లో సిన్సియారిటీ, ఇవి జయంతిలో అందరూ మెచ్చుకోదగిన అర్హతలే. అయితే అన్నింటిలోనూ తక్కువగా ఉన్న రమ్యకు ఉన్నది సిసలైన క్వాలిఫికేషను, అది అందం. రమ్యలో ఉన్నది జయంతికి లేనిదే అదే అందం. అందం అనే పదం ఎంత అందంగా ఉన్నా అది మనుషుల మధ్య ఎంతటి విభేదాలను సృష్టిస్తుందో, దూరాన్ని పెంచగలదో జయంతికి తెలుసు. 25 సంవత్సరాల వయసు నేర్పిన జీవిత అనుభవం జయంతిది. సృష్టిలో అనేక తేడాలు, మంచి, చెడు, చీకటి, వెలుగు, వీటి గుణగణాలను మనిషి సృష్టించి బేరుజు వేసుకుంటాడు. ఆ మనిషిని సృష్టించిన భగవంతుడే ఒక మనిషి మరో మనిషితో సమానం చెయ్యలేక రకరకాలుగా తేడాలు చూపించాడు. ఒకడిని అష్టైశ్వర్యాలు చిందులాడే లోగిలిలో పుట్టించితే మరొకడిని కడు దరిద్రుడి ఇంట కటిక నేలపైన జన్మనిచ్చాడు. ఇచ్చిన జన్మలో కూడా రంగులు తేడాలు. ఒకరిని తన మేధా చాతుర్యాన్ని, ఓపికనంతా ధారపోసి అపురూపంగా తీర్చిదిద్దితే మరొకరిని ఏదో నిర్లక్ష్య ధోరణిలో విసుగుతో పారేసినట్లుగా అసహ్యంగా భూమిపైకి పంపించాడు. ఈ రంగుల తేడాపై ఎన్ని ప్రళయాలు జరిగాయో. ఓ సామాన్య గుమస్తాకు మొదటి కూతురుగా జయంతి పుట్టింది. పుట్టగానే ఏడ్చిన జయంతిని చూసి కొందరు ఏడుపు ముఖం పెట్టారు. నల్లపిల్ల అన్నారు, నలుపు రాజం అన్నారు. ఎవరు ఎన్ని అంటేనే తల్లికి అపురూపం. బిడ్డను చూసి మురిసిపోయింది. జయంతి తర్వాత ఒక అబ్బాయి. జయంతి బడికి వెళ్లిన 2వ రోజున తన నలుపు గురించి తెలుసుకుంది. తెలుసుకునేలా చేశారు తోటి పిల్లలు. నల్లపిల్ల వచ్చింది, దీన్ని ముట్టుకుంటే రంగు అంటుకుంటుంది. పిల్లల ఎగతాళికి, ఆమె వెక్కిరింతలు విని ముసుగుసుగా నవ్వే టీచర్లు, వీళ్ల ధోరణికి అప్పుడప్పుడు ఏడ్చేది. చిన్ననాటి నుండే తనకు అందం లేదు అనే భావం బాధించడం మొదలుపెట్టింది. నల్లపిల్ల నల్లపిల్ల అని అందరూ అంటుంటే ఏడుస్తూ అమ్మను కౌగిలించుకునేది. అమ్మ లాలించేది, నీకు అందం లేకపోయినా తెలివితేటలున్నాయమ్మా, నువ్వు వాళ్లకంటే బాగా చదవాలి, అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులు రావాలి, నిన్ను చూసి వాళ్ళు ఈర్ష్య పడాలి. అమ్మ మాటలు చిన్న జయంతి హృదయంలో పదిలంగా నిండిపోయాయి.
అప్పటి నుండి ఎవరు ఎలా అన్నా వాటిని లెక్క చేయక ధ్యాసంతా చదువు మీదే నిలిపింది. ప్రతి క్లాసులో జయంతిదే ఫస్ట్ మార్కులు. అయితే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు జయంతి అంత నల్లగా ఉందేమిటి అనేవారు. మనసుని ఎంత రాయి చేసుకున్నా ఒక్కొక్కప్పుడు బేలగా ఏడ్చేది. అందంగా లేకపోవటం, నల్లగా ఉండటం నా తప్ప అనుకునేది జయంతి. ఒక్కొక్క సంవత్సరం వస్తూ జయంతిని పెద్దదాన్ని చేశాయి. హైస్కూల్ నుండి కాలేజీ మెట్టెక్కింది. రంగురంగుల సీతాకోక చిలకల్లా అమ్మాయిలు, వాళ్ల మధ్య తను. రోజుకొక గండంగా గడిచేది. తల వంచుకునే వెళ్లేది. అప్పుడు కూడా కొందరు తనను నల్లపిల్ల అని కామెంట్ చేయటం వినేది. లోకాన్ని పూర్తిగా చదివిన జయంతి ఆ లోకంతో సంబంధం లేకుండా తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకుంది. అదే చదువు, టైపు, షార్ట్ హ్యాండ్. ప్రతి క్షణం బిజీగా ఉండాలని. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చెయ్యాలా అనే సమయంలో మరో మలుపు. స్నేహితురాలు పెళ్లి చూపులకని ఎవరో వస్తే తోడుగా ఆ రోజు అక్కడే ఉంది. వచ్చిన మగవాళ్లు స్నేహితురాలి అందాన్ని చూసి 2-3 ప్రశ్నలడిగి ఖాయం చేసుకున్నారు. జయంతి, ఇంతకు ముందు 2 సంబంధాలొచ్చాయి, ఏదీ ఖాయం కాలేదనుకో. లక్ష్మీదేవిలా నువ్వు అడుగు పెట్టావు. మా అమ్మాయి పెళ్లి ఖాయమైంది అని స్నేహితురాలి అమ్మ జయంతిని పొగిడేసింది. వసుంధరా, నలుపైతేనే నీ జయంతిలో లక్ష్మీ కళ ఉంది. ఏ ఇంట అడుగు పెడుతుందో కాని ఆ ఇల్లు సిరి సంపదలతో తూలలాడుతుంది అనేవాళ్లు వసుంధరతో. ఏమండి, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడండి అమ్మ ఒకసారి నాన్నతో అనడం వింది జయంతి. పెళ్లి, ఆ ఊహకే జయంతి మనసు పురివిప్పి మయూరమైంది. స్నేహితురాళ్ల పెళ్లి చూపులు చూసింది. తల వంచుకొని అమ్మాయి, ఓరగా చూసే అబ్బాయి, వేసే ప్రశ్నలు, సిగ్గుగా చెప్పే జవాబులు. ఎంత గమ్మత్తుగా, ఎంత అందంగా ఉంటుందా సమయం. తనను చూడ్డానికి ఎవరైనా వస్తే ఒళ్ళు జలధరించింది. నాన్న ఏం సమాధానం చెబుతాడోనని తలుపు చాటున నిలబడి చెవులు రిక్కించింది జయంతి. అంతే, జయంతి ఎంత ఆశపడిందో అంత నిరాశ మనసుని కలిచివేసింది. మొదటిసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. జయంతి పెళ్లి చేయాలంటే మాటలా? అమ్మాయి మరీ నలుపు అని కొందరంటున్నారు. మరికొందరు అమ్మాయి నల్లగా ఉంది కదా, కట్నం ఎక్కువ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. 50-70 వేలు ఎలా ఇవ్వగలం? అబ్బాయికి అమ్మాయి తెల్లగా అందంగా ఉండాలంట. ఎవరో ఎందుకు, నీ కోడలు నల్లగా ఉంటే ఇష్టపడతావా? అది నాన్న జవాబు. తెల్లగా అందంగా ఉంటేనే పెళ్ళవుతుందా? నల్లగా ఉంటే కట్నం ఎక్కువివ్వాలా? జయంతి మరికి పెళ్లి విషయమే ఆలోచించలేకపోయింది. వసుంధరా, మీ అమ్మాయిని సాయంత్రం ఇంటికి పంపించు. మా అమ్మాయిని చూడటానికి వస్తున్నారు, తోడుగా ఉంటుంది అని ఎవరైనా అడిగితే చాలు వసుంధర జయంతిని పంపించేది. జయంతి మనసులో ఎలా ఉన్నా వెళ్లేది. నువ్వు రావటం పెళ్లి ఖాయం కాకపోవడమా? నీ అడుగు శుభసూచకం జయంతి అని ఆకాశానికి ఎత్తేసేవారు. చిన్నగా నవ్వుకునేది. ఏ స్నేహితురాలి పెళ్లి చూపులకైనా జయంతి ముందు ఉండేది. అందరి పెళ్లిళ్లు చేస్తున్నావు, మరి నీ గురించేమిటి అని ఎవరైనా సరదాగా అంటే, ఈ పుణ్యం వలన నాకు పెళ్ళవుతుందేమో అనేది జయంతి. రోజులు నెలలు గడుస్తున్నాయి. జయంతి బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అదే సంవత్సరం షార్ట్ హ్యాండ్ లోయర్ పూర్తి చేసి ఆమె క్వాలిఫికేషన్లకు వెంటనే జాబ్ వచ్చింది. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. నాన్న సంతోషించాడు. ఎలాగూ పెళ్లి చేయలేడు, అందుకని అడ్డు చెప్పలేదు. క్లర్క్ కమ్ టైపిస్టుగా చేరింది. బయట ప్రపంచం కంటే ఆఫీస్ మరో ప్రపంచంలా వింతగా కనిపించింది జయంతికి. ముసలివాళ్లు, కుర్రాళ్లు, పడుచు అమ్మాయిలు, వయసు మీరిన స్త్రీలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. 4 ఆడవాళ్లలో రమ్య ప్రత్యేక ఆకర్షణ. తెల్లగా, నాజుగ్గా, పొడువుగా, అందానికే ఓ రూపంలా ఉంటుంది. బట్టలు నలగనివ్వదు, పౌడర్ ఆరనివ్వదు. అసలే ఎర్రటి పెదవులు, దానికి తోడు లిప్స్టిక్. కుర్ర గుమస్తాలు ఏదో పని కల్పించుకొని రమ్యతో కబుర్లు చెబుతారు. ఆమె అందంగా నవ్వి ఎదుటి వాళ్లను పిచ్చెక్కించేది. అయితే రమ్య డ్రాఫ్టింగ్లో, టైప్లో, డిక్టేషన్ తీసుకోవడంలో ఎప్పుడూ తప్పులు చేసి మేనేజర్ చేత చివాకు తినేది. మేనేజర్ తిడుతున్నా తేలిగ్గా తీసుకునేది రమ్య. రేపో మాపో రిటైర్ అయ్యే మేనేజరు జయంతి చురుకుదనాన్ని చూసి అన్ని పనులు జయంతికి చెప్పేవాడు. జయంతి, నీ డ్రాఫ్టింగ్ చాలా బాగుందమ్మా. వెతుకుదామన్న టైప్లో ఒక్క పొరపాటు కూడా కనిపించడం లేదు. కీపిటప్ అని ప్రశంసించేవాడు. ఆ మాటలకు పొంగిపోయేది. ఎంత పనైనా సరే విసుగు లేకుండా చేసేది. పని చేయడంలో తృప్తి. క్రమంగా జయంతి మేనేజర్కు స్టెనోగా మారింది. రమ్య ఈర్ష్యగా చూసేది జయంతిని. సంవత్సరాలు గడుస్తున్నాయి. నాన్న పెళ్లి సంబంధాలు చూసి చూసి అలసిపోయాడు. 25 సంవత్సరాల పరువాలతో
కోరికలతో, ఆశలతో జయంతి అప్పుడప్పుడు ఆలోచించేది తన జీవితానికి సార్థకత ఎప్పుడు అని. ఒకరోజు జయంతి కొలీగ్ రామారావు ఇంటికి అందరితో పాటు వెళ్ళింది బర్త్డే ఫంక్షన్ ఉందని. రామారావు నల్లగా చిన్న సైజు ఏనుగులా ఉంటాడు. జయంతి అతని భార్య రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది. ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఆ సమయంలో మరో ఆలోచన కూడా కలిగింది జయంతికి. అంత అందమైన ఆమెకు రామారావు భర్త. రామారావు భార్యకు జయంతిని పరిచయం చేశాడు. రాగిణిని ఎప్పటి నుండో పరిచయం ఉన్నదానిలా పలకరించింది. ఆమె పట్ల ఒక విధమైన గౌరవభావం ఏర్పడింది జయంతికి. ఆ రోజు నుండి 4 రోజులకు ఒకసారి రాగిణి దగ్గరకు వెళ్లి మాట్లాడేది. జయంతి గురించి అంతా తెలుసుకున్న రాగిణి ఓ రోజు, జయంతి గారు, ఈ సమాజాన్ని బాగు చేయాలంటే ఓ యుగకర్త పుట్టాలి. స్త్రీకి అందం కావాలి, చదువు కావాలి, అన్ని పనులు వచ్చి ఉండాలి. ఇవి ప్రతి మగాడు కోరుకుంటాడు. అటువంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి అమ్మాయి కూడా తనకు కాబోయే భర్త అందంగా ఉండాలనుకోవటం తప్ప? కానీ ఈ విషయంలో అన్ని హక్కులు మగవాడికి ఇచ్చింది సంఘం. మగవాడు అందంగా లేకపోయినా పర్వాలేదు, డబ్బు సంపాదిస్తే చాలు. భర్త అందంగా లేకపోయినా భరించగలదు, జీవితాంతం రాజీ పడగలదు. కాని మగవాడు ముందే కావాల్సిందాన్ని కోరుకుంటాడు. ఈ తేడా పోయినప్పుడే మనం సుఖంగా జీవించగలం. మనసు అందం చూడటం చేతకానివాడు బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడు అంది. జయంతి విరక్తిగా నవ్వుకుంది. అదే నెలలో మేనేజర్ రిటైర్ అయ్యారు. కొత్త మేనేజర్ వస్తారు. 2 రోజులు జ్వరంతో ఆఫీస్కెళ్లలేదు జయంతి. 3వ రోజు ఆఫీస్కెళ్లిన తనకి హెడ్ క్లర్క్ చెప్పాడు, నీ వర్క్ అంతా పెండింగ్ అయిందమ్మా. కొత్త మేనేజర్ వచ్చేసరికి నీవు లీవ్లో ఉన్నావు. లోపలికి వెళ్లి పరిచయం చేసుకుని డిక్టేషన్ తీసుకో. జయంతి మేనేజర్ రూంలోకి అడుగుపెట్టింది. మేనేజర్ను చూసి ఆశ్చర్యపోయింది. 35 ఏళ్లు కూడా ఉండవేమో అతనికి. తెల్లగా సినిమా హీరోలా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. అతను తలెత్తి చూసి ముఖం చిట్లించాడు. అతను చూసిన చూపుకు ఏడుపొచ్చినంత పనైంది జయంతికి. మీరే నా జయంతి గారంటే అని గబగబా డిక్టేట్ చేసి హెడ్ క్లర్క్ కోసం బజర్ నొక్కాడు. అతను లోపలికొచ్చాడు. మీరిక వెళ్ళవచ్చు అని జయంతికి సైగ చేశాడు. జయంతి స్ట్రింగ్ డోర్ తెరుచుకుని బయటకు వెళ్లి అంతలో తన పేరు మేనేజర్ నోట్లోంచి వినబట్టంతో విందామని గుమ్మం దగ్గరే ఆగిపోయింది. స్టెనోగా ఇంకెవరూ దొరకలేదా మీకు? అసలు స్టెనో ఎంత ఠీవిగా ఉండాలో తెలుసా? ఈవిడి గారి ముఖం చూస్తుంటే ఏం డిక్టేట్ చేయాలో గుర్తు రావటం లేదు. సార్, జయంతి వెరీ సిన్సియర్ వర్కర్. కావచ్చు, నాకు స్టెనోగా ఉండాలంటే మరికొన్ని అర్హతలు కూడా ఉండాలి. జయంతికి కన్నీళ్లాగలేదు. ఆ క్షణంలో భూమి బ్రద్దలై తను దిగబడిపోతే బావుండు అనిపించింది. సీట్లోకి ఎలా వెళ్ళిందో తెలియదు. చాలాసేపటి వరకు తేరుకోలేకపోయింది. బయటకొచ్చిన హెడ్ క్లర్క్ ముఖం చూపించలేకపోయింది. ప్యూన్ ద్వారా విషయం తెలుసుకున్న అందరూ వింతగా చూశారు జయంతిని. 2 రోజుల తర్వాత హెడ్ క్లర్క్ జయంతి దగ్గరకొచ్చి, సారీ జయంతి, నీ ప్లేస్లో రమ్యను పంపించమని ఆర్డర్ వేశారు మేనేజర్ గారు. నువ్వు రమ్య సెక్షన్లో వర్క్ చెయ్యి అన్నాడు. జయంతి మాట్లాడలేదు. తను పని గురించి బాధపడ్డం లేదు. తను అందంగా లేననే కదా అతనలా మాట్లాడాడు. పనికి అందానికి సంబంధం ఏమిటి? ఎంత అవమానం! అలా అవమానించడానికి అతనికి మనసెలా ఒప్పింది? క్యాంటీన్లో కాఫీ తాగుతున్న జయంతి పక్కన కూర్చుని రమ్య మరొక క్లర్క్తో, ముసలి మేనేజరు నేను నీటిగా ఉండడం చూసి ఓర్వలేకపోయాడు. వాడికి తగ్గట్టే నల్ల ముసలమ్మ సరిపోయింది. ఇప్పుడు చూడండి, నా వర్క్ ముందు ఆవిడి గారి సిన్సియారిటీ వెలవలబోయేలా చేస్తాను. మనిషి పుట్టినందుకు నలుగురిలో తలెత్తుకుని తిరిగేలా ఉండాలి. అసలు ఆడదాన్నై ఉండి నేనే భయపడతాను ఆ ముఖాన్ని చూసి. పాపం మేనేజర్ గారు ఎలా చూడగలరు? పని ఎలా చేయగలరు? రమ్య మాటలు జయంతి గుండెను తాకాయి. సాయంత్రం 5 గంటల వరకు సీట్లో ఎలా కూర్చుందో తెలియదు. తనివి తీరా ఏడవాలనిపించింది. కాని అది ఆఫీసు. అంతే, ఇంటికొచ్చి మంచం మీద వాలిపోయింది. ఆలోచనల నుండి తేరుకొని భోంచేసి గదిలోకొచ్చిందే గాని నిద్ర పట్టడం లేదు. అందం లేకపోవటం శాపమా? అందరూ తనని ఎందుకు చిత్రవద చేస్తున్నారు? నా మనసు తెలుసుకొని ఆదరించి జీవితాన్ని సుఖమయం చేయగల వ్యక్తి, మహానుభావుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు, ఎలా వస్తాడు? ఆదివారం ఉదయం రాజ్యలక్ష్మి పెళ్లి చూపులు. రాజ్యలక్ష్మి ప్రక్కింటి లాయర్ గారి కూతురు. అలవాటు ప్రకారం వాళ్ళు పిలవగానే జయంతి వెళ్ళింది. కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇంటికి బయలుదేరిన జయంతి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. అది తీసుకునేందుకు వెనక్కు వెళ్ళింది. తలుపు దగ్గరే ఆగిపోయింది. లోపల మాటల్లో తన ప్రస్తావన వినబడటంతో, ఏ అమ్మాయి పెళ్లి చూపులైనా ఈ నల్లదాన్ని పిలుస్తారెందుకు అని ఒక ఆమె అడుగుతుంది.
అడుగు పెడితే శుభం జరుగుతుందట అంటుంది మరొక ఆమె. శుభమా పాడా? మన అమ్మాయి అబ్బాయికి నచ్చాలంటే అందమైన స్నేహితురాలను పిలవకూడదు. మన పిల్ల కంటే ఆ అమ్మాయి బావుందంటే అబ్బాయి ఆ పిల్లనే చూస్తాడు. మన పిల్ల నచ్చలేదని చెప్పేస్తాడు. అదే జయంతి మన అమ్మాయి పక్కన ఉందనుకో, జయంతిని చూసి మన అమ్మాయి బావుంది అని మరేమో ఆలోచించకుండా మనకు మాట ఇచ్చేస్తాడు. అందరూ జయంతిని తీసుకెళ్లడంలో అంతరార్థం ఇదే. పెళ్లి చూపుల్లో మనలాంటి పిల్లల తల్లులు వేసే నాటకంలో ఇదొక టెక్నిక్ అంతే అని నవ్వుతుంది లాయర్ భార్య. జయంతి శిలా ప్రతిమే అయ్యింది. ఇక ఈ లోకం మారదు అని తనలో తానే నిశ్చయించుకుని తన పనిలో పడింది జయంతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.